డి గోపాల్, రిటైర్డ్ ఎంప్లాయీ ఆర్టీసీ. రిటైర్డ్ ఎంప్లాయీ ఆర్టిస్ట్. ఎట్లా ఉంది మీకు మీకు ఎట్లా ఉంది పరిస్థితి? పింఛన్ పైసలు లేక ససుడు ఉన్నది, అప్పులు ఎవడిస్తలేడు, అప్పులకు తిరుగుతాయి. ఇంట్లో తిందామంటే ఏం లేదు, వచ్చే పైసలు లివ్ల పైసలు వస్తుడు లేదు, ఆ పిఆర్సీ 17 పిఆర్సీ వస్తుడు లేదు. గత ప్రభుత్వం ఎట్లా ఇవ్వలేదు మరి? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు కదా మీరు, మరి ఉన్నాం 10 వారం ధర్నాలు అయితేనే ఉన్నాయి, ఏమి ఇస్తుడు లేదు. మొన్న 400 కోట్లకు సిపిఎస్ పాత బస్ స్టాండ్ కుదబెట్టారు, కుదబెట్టినప్పుడు ఒక 100 మంది కన్నా ఇవ్వలేదు. మిగతా పైసలు ఎటు పోయినాయి? ఉన్నోళ్ళకి ఇచ్చేస్తే అయిపోతాయి కదా, రిటైర్డ్ అయిన వాళ్ళకి. మీరు కూడా ప్రజా దర్బార్కి వచ్చారు కదా చాలా సార్లు, మరి మరి ఏమంటారు అధికారులు? ఏమంటారు? ఏం లేదు, ఇస్తాం 17 పిఆర్సీ రావాలి, డిఏ రావాలి, పిఆర్సీ ఏరియాస్ రావాలి, లీవ్ల ఏరియాస్ రావాలి. ఎన్ని సంవత్సరాలు అయింది మీకు సర్వీస్ అయిపోయి? 30 సర్వీస్ అయిపోయి 26 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా ఏం లేదు. అంటే ఏమనిపిస్తా ఉంది అంటే వీళ్ళేమో డైరెక్ట్ గా చెప్తున్నారు కదా అసలు ఖజానా ఖాళీగా ఉంది కదా, మరి ఖాళీ ఉన్నది కరెక్టే, మరి వచ్చిన పైసలు ఎటుపోతున్నాయి? మహాలక్ష్మి స్కీమ్ పెట్టాము, మొన్న 6,687 కోట్లు ఇచ్చిన అంటుంది గవర్నమెంట్, మరి ఎక్కడ పోయినాయి డబ్బులు? వాళ్ళకైతే ఫ్రీ కాదు కదా, 6,887 కోట్లు ఇచ్చిన అంటుంది. ఆల్రెడీ పొండం ప్రభాకరే స్టేట్మెంట్ ఇచ్చిండు, బట్టి విక్రమార్క చెప్పిండు, మరి ఎటు పోయినాయి ఆ డబ్బులు? రిటైర్డ్ అయిన వాళ్ళకైతే ఇవ్వాలి కదా. ఇంటికాడ పెళ్లిళ్ళకు ఉన్నోళ్ళు ఉన్నారు, పిల్లలు తిండి లేక వస్తున్నాము, అప్పులు ఎక్కడ ఉడతలేవు. మీరేమంటారు బాబాయ్? ఇట్లా ఉన్నా కానీ పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేక పరిశ్రమలు ఉన్నాయి. గవర్నమెంట్ పొన్నంను కలిసిరు కదా మీరు? మేము ఆల్రెడీ ఎప్పుడో రిటైర్, మాకేం లేదు, ఉన్నదాన్ని చదువుకుంటూ వస్తుండ్రు వీళ్ళు. ఒకటి ఆర్టీసీ బాగుపడ్డదంటే మీరు వచ్చినాకనే, లేకపోతే ఈ పాటికి ప్రైవేట్ అయిపోవు. అన్ని డిపోలు కొత్త బస్సులు కొంటారు, అటో ఇటో కింద మీద చేసుకుంటా కొన్ని ఇచ్చేది ఇస్తారు, మెల్లమెల్లగా ఇస్తారు దాన్ని బడ్జెట్ చూసుకుంటా. మీరు ఆల్రెడీ గతంలో ప్రభుత్వాలు చూసిన వాళ్ళు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ఈ 2 సంవత్సరాలు? వాటికైతే ఇది 100% మెరుగు. వీళ్ళేమో ప్రతిపక్ష నాయకులు అసలు లేదు, అసలు సరిగ్గా ఎక్కడ లోపల వేస్తే కానీ తెలుస్తుంది. ఏమో అది వాళ్ళకే కరెక్టే తమ్మి, ఆ ప్రభుత్వం కంటే 100 వల్ల కరెక్ట్. వ్యవసాయదారునికి అయితే రుణమాఫీ చేసిండు, రైతు బంధు వేస్తుండు, మంచి ప్రభుత్వం. డబ్బులు లేక ఇబ్బంది పడుతుండు, కానీ కేసీఆర్ కంటే వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, ఈ ఓపెన్ గా ఇంటి పెద్దే మన దగ్గర పైసలు లేవంటే ఇంకేముంది అయిపోయింది తెలంగాణ పరిస్థితి అని వీళ్ళు అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇక వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు నోరు ఎంత ఉంటే అంతే మాట్లాడతారు. వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంతే మాట్లాడిండు, ప్రతిపక్షంలో కూడా జాగ్రత్తగా మాట్లాడితే మంచిగా ఉండు, కానీ మాట్లాడరు వాళ్ళు. ఆ కుటుంబమే అంతా మొత్తం దివాళు తీసిపోయిండు. వ్యవసాయదారునికైతే బెటర్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెటర్ ప్రభుత్వం. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి, అంటే మీ సిద్దిపేట కానీ చుట్టుపక్కల ఎట్లా అనిపిస్తూ ఉంది? డెవలప్మెంట్స్ కానీ ఇవి కానీ ఏమన్నా జరుగుతున్నాయా? ఎందుకు? డబ్బులు ఉంటే డెవలప్మెంట్ ప్రభుత్వమే, డబ్బులు లేకున్నా కూడా నెట్టుకు వస్తుంది. రైతుకైతే రుణమాఫీ మంచిగానే చేసిండు, పెన్షన్లు కూడా ఆసరా పెన్షన్లు కూడా మంచిగానే ఇస్తుండు. డబ్బులు ఉంటే ఇచ్చేవాడే, డబ్బులు లేక ఆ ఇంట్రెస్ట్లో గట్టో అటు గట్టో ఇటు గట్టో నెట్టుకు వస్తాడు. 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలు అన్నారు కదా, అంటే మీ అంచనా ప్రకారం అంటే ఎన్ని గ్యారెంటీలు అయ్యి ఉంటాయి ఇప్పటి వరకు ప్రజల్లో? గ్యారెంటీలు అంటే ఒకటి బస్సు ఒకటి సక్సెస్ అయింది, ఇంటి కరెంట్ బిల్లు ఒకటి సక్సెస్ అయింది, రుణమాఫీ సక్సెస్ అయింది. ఒకటి ఏంది అంటే ఒక గ్యాస్ది పడతలేదు, చాలా అయింది తమ్మి. ఏమున్నా ఒక 4-5% అంతే, 95% అయింది. పర్మనెంట్ కంప్లీట్గా ఓకే అయింది. ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా 10 సంవత్సరాలు మేమే ఉంటామని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో బీజేపీ ఏమంటుందంటే ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీ అంచనా ప్రకారం ప్రజలు కాబట్టి మీ ఓటర్లు ఏం డిసైడ్ అవుతున్నారు? నెక్స్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా? మంచి పథకాలు అవి చేస్తే రావచ్చు, ప్రభుత్వం పోతుందని ఎందుకు అనుకోవాలి? మనం అనుకోవద్దు కదా అట్లా. ఒక రాజకీయం అంటే ఎట్లుంటుంది అంటే ఒక 6 నెలలనే డిఫరెంట్ వస్తుంది. ఏమన్నా అనుకోకుండా సంఘటనలు వస్తే ఫెయిల్ అయిపోతుంది. ప్రభుత్వం ఫెయిల్ అయిన ముచ్చట కాదు. ఒక 6 నెలల తర్వాత 6 నెలల ముందు ఉన్నదంటే అప్పుడు చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రాదు మేము గెలుస్తామని అంటే ఇంకా 3 years ఉన్నది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు అనుకున్నాడు మేము గెలుస్తాం మేము వస్తాం ఈ ప్రభుత్వం పోతుంది అనుకున్నాడు ఎప్పుడు అనుకోవద్దు అట్లా.
ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో చాలాసార్లు మీరు పెన్షన్ విషయంలో కొట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ రావట్లేదని చాలామంది ఇంటి బాధ్యతలు కానీ ఇట్లాంటివి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళకి మాకు పెన్షన్ లేదు. అప్పుడు మేము 14-15 అయిన వాళ్ళకు మాకు అప్పటికే డబ్బులు వచ్చేసినాయి. ఇక ఇప్పుడు వీళ్ళు అయిన తర్వాత వాడు ఇవ్వలే, ఇప్పటికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఈయన కూడా మొన్ననే వచ్చాడు కదా, అంతా 2 years. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. చెప్పండి బాబు. ఆర్టీసీ వాళ్ళకు పెన్షన్ లేదు. పిఎఫ్ వస్తుంది ఒక 3,500, 3,900, 4,000 లోపు. దాంతో బతకాలి. అయితే హయ్యర్ పెన్షన్ గురించి ఫామ్స్ ఇచ్చారు. నేను డిసెంబర్ దాకా కట్టాలి 6,58,900 చిల్లర మేము కట్టాలి. పిఎఫ్ ఆఫీస్ కడితే 13,000 అట్లా పింఛన్ వస్తుంది పిఎఫ్ నెలకు. కడదామంటే డబ్బులు లేవు, లీవ్ల డబ్బులు వస్తుడు లేదు, బీఆర్సీ ఏరియాస్ వస్తుడు లేదు, ఏవి లేక డబ్బులు కట్టక డిసెంబర్కి అయిపోయింది. ఇది మీరు అర్జీ పెట్టుకున్నారు కదా, పొన్నం ప్రభాకర్కి కూడా పెట్టినట్టు పెట్టాము, ఛాన్స్ ఇస్తలేరు. మళ్ళీ ఇస్తే కడదాము, అక్కడో ఇక్కడో చేసి తిరుగుతా ఉన్నాం. మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏం అడుగుతున్నారు? లీవులో పైసలు, పిఆర్సీ, డిఏ ఏరియాస్ అవన్నీ ఇచ్చేస్తే నిమ్మలంగా ఉంటాం కదా. మేము ఈ లాస్ట్ 64 ఏళ్ళ వయసులో ఏం చేసుకొని బతాము? ఇంటికాడ తినడానికి తిండికి లేదు.